సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శాలువాతో ఎమ్మెల్యేని సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బందికి బహుమతులు అందజేశారు. అనంతరం స్కూల్ పిల్లలకు ఎల్ఈడీ టీవీని బహుకరించారు. Happy birthday to you. Happy birthday to you. Very good birthday to you. Happy birthday to you. Photo हाँ रहने वाली ओके फोटो दिखना సందర్భంగా మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులకు మహిళా కార్మికులకు ఏదో కొంచెం తోచిన విధంగా వారికి ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి వారికి బట్టలు ఇవ్వడం జరిగింది. తర్వాత వారు కూడా చాలా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం గురించి బాగా కష్టపడుతున్నారు. మున్సిపాలిటీ స్టాఫ్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పాత చైర్మన్ మరి వైస్ చైర్మన్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కూడా మున్సిపాలిటీ చాలా ముందుకు పోతుంది. ఇంకా బాధ్యత తొలగిపోయినా కూడా ఇంకా కూడా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తర్వాత గతంలో మనం శాంక్షన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అవన్నీ మంచిగా సూపర్వైజ్ చేసి కాంట్రాక్టర్తో మంచిగా పనిచేసే విధంగా అందరూ కృషి చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడక్కడ గల్లీలలో అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత అమృత్ ద్వారా మళ్ళీ 2 ట్యాంకులు కూడా కొత్తగా ప్రపోజ్ చేసి కొన్ని చోట్ల మిషన్ భగీరథ నీళ్లు అప్పుడు పైపులు వేసినారు, వాటికి కనెక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు బోరెంచా ఎన్ఏబి పథకాన్ని పునరుద్ధరించి దాంతో మళ్ళీ కూడా ఈ మిగిలిన పైప్ లైన్కు మొత్తం కూడా నీళ్ళ సప్లై చేసే విధంగా కృషి చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటి కాక 20 కోట్లతోని టీయూఎఫ్ఐడిసి నిధులు మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి చలువ వలన శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ అవి కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు బైపాస్ రోడ్ ఒకటి వెనుకబడింది, అది కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఇంకొక 20-30 కోట్లకు కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. అవి కూడా మళ్ళీ టీయూఎఫ్ఐడిసి ఫండ్స్ వస్తాయి. మీకు అందరికీ తెలుసు, కేవలం మున్సిపల్ ఫండ్స్తోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాతలు కొంతమంది భూములు కోల్పోయినా కూడా వారు ముందుకు వచ్చి వాలంటరీగా రోడ్డు వేస్తాము, ఒక రింగ్ రోడ్ అంటే కూడా వాళ్ళందరూ ముందుకు వచ్చి భూములు కూడా ఇవ్వడం జరిగింది. చాలా కాస్ట్లీ భూములు అటువంటి ఇస్తే అందరూ 30 ఫీట్ల నుంచి 35 ఫీట్ల వరకు మొత్తం అన్ని కనెక్టింగ్ రోడ్లు కూడా నారాయణఖేడ్ మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఇంకా ముందు ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ గారి నిధులతోని తర్వాత వారి కృషి వలన ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద కృషి చేస్తూ ఉన్నామని ఆ ఫండ్స్ వస్తే మెయిన్ మోరీలు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద కన్వర్ట్ చేస్తారని చెప్పి చెప్తారు. బాలసదనంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది 2013 సంవత్సరంలో స్మితా సబర్వాల్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు 50 లక్షలతోనే బాలసదనంలో కొత్త బిల్డింగ్ ప్రతిపాదించగా గత 10 సంవత్సరాల నుంచి దాన్ని నిర్వీర్యం చేసి ₹1 కూడా దాన్ని కేటాయించకుండా ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా కలెక్టర్ గారు గౌరవనీయులు వల్లూరు క్రాంతి గారి
దృష్టికి తీసుకోకపోతే వారు అప్పటికప్పుడే 2 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా కాంట్రాక్ట్ టెండర్ అయిపోయింది. ఈరోజు పోతే 80% వర్క్ కూడా కంప్లీట్ అయింది. వారి 12 రూములు మొత్తం దాన్ని కట్టుకోవడం జరిగింది. ఎందుకంటే పాపం పిల్లలకు అక్కడ అకామిడేషన్ లేక బయట వండుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉండే. అట్లాంటిది 12 రూములు కంప్లీట్ చేసుకొని ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. త్వరలోనే కాంట్రాక్టర్కు చెప్పడం జరిగింది, కంప్లీట్ చేసి మళ్ళీ కలెక్టర్ చేతుల మీదుగానే దాన్ని ఓపెనింగ్ కూడా చేసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం.